డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పెంకే సాంబశివరావు సహధర్మచారిని అన్నపూర్ణ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. తెదేపా ఆవిర్భావం నుంచి ద్రాక్షారామకు చెందిన పెంకే కుటుంబం ఆది నుంచి అంకితభావంతో పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం అన్నపూర్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమించింది. డైరెక్టర్ గా ఆమె పేరు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, పార్టీ సీనియర్లు అధిక సంఖ్యలో విచ్చేసి పెంకే అన్నపూర్ణను అభినందనల వెలువలో ముంచెత్తుతున్నారు. అన్నపూర్ణ అభినందనల పరంపర ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నాయకులతో ప్రతిరోజు పెంకే వారి ఇంటి వద్ద సందడిగా ఉంటుంది. అలాగే శనివారం అన్నపూర్ణకు అభినందనలు తెలిపేందుకై ద్రాక్షారామంలోని పెంకే సాంబశివరావు నివాసానికి పలువురు కూటమి పార్టీ నేతలు క్యూ కట్టారు. కజలూరు మండలం నుంచి సీనియర్ తెలుగుదేశం నాయకులు నీటి సంఘం డీసీ పేపకాయల నారాయణరావు బాబ్జీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మను వీరబ్రహ్మం, ద్రాక్షారామ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఒళ్ళు ద్రాక్షాయిని అర్జునరావు, సొసైటీ చైర్మన్ సతీష్ తదితరులు సాంబశివరావు దంపతులను పూలమాలలు శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం జరిగిన అభినందన సభలో సాంబశివరావు తదితరులు మాట్లాడారు. ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి మేమందరూ వస్తామని మన మండలం నుంచి మీ అందరి తరఫున మేడం గారికి మాటిస్తాం. పార్టీ ఆఫీస్ కట్టి వెళ్దామని అంటానండి. చాలా మంది కొంతమంది ఒకసారి వస్తారు వెళ్ళేవాడు మనం అంటారు వెళ్ళాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన రామపురం నియోజకవర్గానికి మన తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర నాటక కళా పరిషత్ డైరెక్టర్ కింద ఈవిని అపాయింట్ చేశారండి. ఇక్కడ ఎందుకంటే ఈ డైరెక్టర్ అనేటప్పటికి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళకే డైరెక్టర్ ఇస్తున్నారండి. ఇక్కడ ఎర్రా వేణుగోపాల్ గారు మనకు వచ్చారు, ఆయనకి డైరెక్ట్ ఇచ్చారు. డైరెక్టర్ ఆయన ఎమ్మెల్యే గారు క్యాండిడేట్ ఇస్తారు. మన బాగా ఆనంద్ సాగర్ గారు కూడా ఆయన మినిస్టర్ గారు అబ్బాయి, ఆయన తెలుగుదేశం స్పోకింగ్ స్పీకర్ అండి, అధికార ప్రతినిధి. ఆయన కూడా సివిల్ సప్లై డైరెక్టర్. జనసేన నుంచి ఏంటంటే కడలేశ్వరి గారు అంటే ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్ ఇస్తారంటే దానికి గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్కి సంబంధించిన కానీ ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇస్తారు. ఇది ఏమైందంటే స్టేట్ కండి, మొత్తం స్టేట్ అన్ని కులాలకు సంబంధించి ఓన్లీ కళాకారులు అంటే ఈ డప్పులు వాయించే వాళ్ళంగా వీళ్ళంగా మొత్తం సంబరాల్లో చేసేవాళ్ళు ఎక్కడ ఏ టెంపుల్స్లో ఎక్కువ ఉంటాయి కార్యక్రమాలు. టెంపుల్స్లో ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఇప్పుడు పుస్తకానికి ఏ కార్యక్రమాలు చేయాలన్నా రాబోయే పుస్తకాలు కూడా ఎక్కువ బ్యాన్లు ఇస్తారు. అంటే కళను అభివృద్ధి చేయాలి. కళలను అభివృద్ధి చేస్తేనే కదండి మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఈ శాఖ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంటుందండి. ప్రత్యేకించి ఇప్పుడు మనకి నేను కూడా చేసినా కూడా అన్నీ అక్కడే, ఏ కార్యక్రమం చేసినా అక్కడే చేస్తారు. అక్కడ అదేవిధంగా ఒక సాంప్రదాయం ఎలా చేస్తారంటే డైరెక్ట్ సాంప్రదాయం దీంట్లో దేవస్థానానికి ఎక్కడ దొరుకుతుందా అంటే ఇవి కొంటే ఉంటుందండి. కేవలం ఫెసిలిటీస్ ఇవి కూడా ఆరోగ్యం మన వాళ్ళందరికీ కూడా ఏంటంటే మినిస్టర్ గారితో మనకు కూడా అందరూ కూడా ఏమొచ్చు అనేది అనుకున్నాం. అది ఏదైనా సరే అండి, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాగే మన మినిస్టర్ గారు ఆశీస్సులు, మన సచిన్ గారు అందరూ కలిసి రికమెండ్ చేసి మనం ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 40 లేట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేట్ అయ్యింది, వీరి దగ్గర నుంచి కూడా కొంచెం లేట్ అయ్యిందని మనం తొందరపడ్డాం. ఒకరికి 40 ఇచ్చుకుంటూ వస్తున్నారండి. రాబోయే రోజుల్లో మన పార్టీని బాగా బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థల్లో మనకి ఏ ఇబ్బందులు ఉన్నా అంటే బయట ఎలా ఉన్నా కానీ మనలో మన ఏమైనా ఇబ్బందులు ఎలా ఉన్నా మనం అందరూ సర్టిఫికెట్లు స్థానిక సంస్థలను వేసుకుని నారా లోకేష్ గారికి రాబోయే రోజుల్లో మనంతా ఆయనకి సహాయ సహకారాలు అందించాలని పార్టీ. నమస్కారం అండి. ఈరోజు మనం ద్రాక్షారామ గ్రామంలో పెంకే సాంబశివరావు గారు, మేడం గారు, అన్నపూర్ణ గారు, మన కాజూరు మండల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే మనకు చాలా సంతోషం. నామినేటెడ్ పదవి అన్నది మనందరం కష్టపడి ప్రభుత్వ అధికారుల నుంచి కాకుండా ముందు నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో కష్టాలు వచ్చి నిలబడి మన గ్రామాల్లో
ఎంతో ఓర్పుగా వాళ్ళందరినీ కూడా ప్రతిదీ కార్యక్రమం చేసి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం కావాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైన నామినేటెడ్ పదవులు ఆశించడం అన్నది ఒక విషయం. అయితే కొంతమందికి ఎందుకంటే ఈక్వేషన్ పొలాల ఈక్వేషన్లో కానీ వయసు ఈక్వేషన్లో కానీ కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన మేడం గారికి గతంలో ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క పూర్వం మండలం నుంచి జడ్పీటీసీ క్యాండిడేట్ అన్న ఉండకుండా చేద్దామని ఉంది. ఆ టైంలో మేడం గారు నిలబెట్టి జడ్పీటీసీ గారు నిలబెట్టి ఎన్నో ఆటపోటీకి ఎదుర్కొని నిలబెట్టి చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలుపెరగకుండా మన తెలుగుదేశం పార్టీకి భార్య ఎంతో సేవ చేసి ఆ సేవకు గుర్తింపుగా మన మంత్రి గారు సుభాష్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధమైన గుర్తింపు రావడం మన కమ్యూనిటీకే పెద్ద గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఐడియాలు తీసుకొచ్చి మీ కింద మేమందరూ పనిచేస్తామని మా అందరికీ మేము సపోర్ట్ చేసి మిగిలిన మన యొక్క సోదరులందరికీ కూడా ఆదాయ స్థామతను బట్టి నామినేటెడ్ పదవులు ఇచ్చి కార్యక్రమం వచ్చినా మీరు చిన్న పిలిపిస్తే మా కాజూరు మండలం నుంచి మేమందరూ కూడా మేమైతే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక సంబంధించి మినిస్టర్ గారి ద్వారా కానివ్వండి ఈ శాఖ నుంచి కానీ ఏమి వచ్చినా సరే మన గ్రామాల్లో కూడా నాటక కళాపరిస్థితికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మనంతా ప్రపోజ్ చేసేది మన మండలం నుంచి కూడా చేద్దాం ఉంది. మనలో కూడా ఏదైనా ఈ మండల ఏర్పాటులో కూడా ఏదైనా స్థలం ఏదైనా మనకి డిపార్ట్మెంట్ కలిగి సచివంగా కలిగి మనం విగ్రహాలు కూడా పెట్టడానికి ట్రై చేద్దాం ఉంది. అంటే ఈ పరంగా అదే పార్టీ ఎందుకంటే తొమ్మిది గారు మాట్లాడినట్టు పార్టీ ఎంత డీప్కి వెళ్ళిందంటే అండి, నేను రాత్రి చదివానండి. మా మంగళగిరిలో మా సేమ్ నాకులాగే బీసీసీఎల్ ఆపరేషన్ సెక్రటరీ ఆయన లోకేష్ గారు మంగళగిరి గారిని ఆయన ఎక్కడానికి ఎంతో కష్టపడ్డారు. ఆయన యువకాలం చేసినప్పుడు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది ఒక క్యాండిడేట్ అంటే యువకాలం నడకలో ఆయనకి కూడా ఇంకా ఇవ్వలేదండి. నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఇంకా కూడా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదండి. ఇంకా అలాంటిది అటువంటిది ఈవేళ మన నియోజకవర్గంలో ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి మనకే ఈ పదవి ఇచ్చారంటే నిజంగా తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా ఆ తండ్రి కొడుకులు పైన ఈ కింద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వీరు ఆశీస్సులతో మనల్ని గౌరవించారు కాబట్టి వాళ్ళకు కూడా రుణపడి ఉంటామండి. వాళ్ళ చెప్పు చేతల్లోనే మనం మినిస్టర్ గారు సచిన్ గారు వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఏం చేయకుండా ఆ ప్రకారంగా కూడా మనం ఇంటికి వెళ్తాం తెలియపరుస్తూ. ఎందుకంటే